రేవతీలోచనాంకక అని కాళిదాసే మేఘ సందేశంలో వర్ణిస్తాడు. అందుకని ఆ భార్య ఎక్కడ కూర్చుని ఎదురు సరదాగా ఏదో ఉంటారు, దానికి మనకెందుకంటే ఆ గొడవ విషయం ఎక్కడ. వాళ్ళు కూర్చుని జోదం ఆడితే మాత్రం తప్ప శ్రీ మహావిష్ణువే లక్ష్మీదేవితో బాచికలు ఆడతాడని ఉంది గజేంద్ర మోక్షంలో. అయితే భార్యతో జోదం ఆడినా కూడా తప్పేం లేదు. పైగా డబ్బులు పోవగా ఇటు నుంచి అట్టెడతా అటు నుంచి ఇటు ఎడతా, అకౌంట్లు మారతాయేమో కానీ ఏమో మారవు ఇక్కడ. అంత అలవాటు ఉన్నవాళ్ళు అక్కడ ఇంట్లో ఆడుకోవడమే మంచిది, గొడవ లేకుండా కాలక్షేపం అవుతుంది, డబ్బులు పోకుండా ఉంటాయి. పౌరుషాలకు పౌరుషాలు ఉంటాయి. పందెంలో నెగ్గిన ఆనందమే, ఓడిపోయిన ఆనందమే. నెగ్గితే భార్యను ఆట పట్టించవచ్చు, ఓడిపోయామనుకో పోన్లే భార్యకే కదా ఓడిపోయిందని పరువు పోయేది ఏం లేదు. బయట ఎవరి చేతుల్లోనో ఓడిపోవడం కంటే భార్య చేతుల్లో భర్త చేతుల్లో ఓడిపోవడం మంచిది కదా. ఆ రకంగా బలరాముడు తనకు ఉండేటువంటి కొన్ని సరదా అలవాట్లను భార్య ద్వారానే తీర్చుకునేవాడు తప్ప ఎక్కడ దుర్వ్యసనాలకు లోను కాలేదు. అందుకే దాన్ని ఇక్కడ నాచన సోమను ఉపయోగించుకుని ఏమన్నట్టు హాలాహల ప్రీతితో, ఆయనకి హాలాప్రీతి హలప్రీతి రెండూ ఉన్నాయి కదా. అంచేత హాలాహల ప్రీతి సమాస రూపకంగా శివుడుకుంటే విడగొట్టినట్టుగా ఈయనకుందయ్యా, మొత్తం మీద శివుడు బలరాముడు అయ్యాడు అన్నాడండి కవి. అనుకుంటే ఏవైనా చేస్తాడు. ఇదే మన జీవితానికి అన్వయించుకుంటే, నువ్వు కలిసి ఆలోచిస్తే ఒకలా తోస్తుంది జీవితం, విడిపోయి ఆలోచిస్తే ఇంకోలా తోస్తుంది. నువ్వు విడగొట్టుకోదలుచుకుంటే విడగొట్టుకోవచ్చు, కలవాలి అనుకుంటే కలవచ్చు. స్నేహమైనా అంతే, దాంపత్యమైనా అంతే, ఏదైనా అంతే. మనం కలిసి ఉండాలి అనుకుంటే అనుకూలమైన మాటలు తోస్తాయి, లేదు విడిపోవాలి అంటే అందుకు అనుగుణంగానే తోస్తాయి. శంకరాచార్య చెప్పినట్టే సృష్టిలో భేదం లేదు, నీ దృష్టిలో తప్ప. నీ దృష్టి మార్చుకుంటే ప్రపంచం అంతా బాగుంటుంది. అదే మొత్తం మనస్తత్వ శాస్త్రవేత్తలంతా చెప్పేది దృష్టి మార్చుకోండి అని. ఇప్పుడు మన ఆచార్య స్వాములు వేదాలు శాస్త్రాలు ఎప్పుడూ చెప్పాయి, యద్భావం తద్భవతి అని. నీ మనస్సులో ఏది ఉందో అదే కనపడుతుందయ్యా. నీ భావాన్ని మార్చుకుంటే ప్రపంచం అంతా ఒకటే. అంటే ఇప్పుడు బలరాముడికి శివుడికి సామాన్య లక్షణాలు లేవు అంటే ఉన్నాయని చెప్పాడు లేదా కవిగారు నాచన సోమన. అలాగ మనం కూడా జీవితంలో మంచి లక్షణాలు చూడదలుచుకుంటే మంచివే కనపడతాయి, చెడ్డ లక్షణాలు పనిగట్టుకుని చూసి ఒకదానికొకటి ఇంకా పెంచేసుకుంటే తగాదాలే మిగులుతాయి. ఎలా ఉండాలి అనేది ఈ కవుల ద్వారా ఋషుల ద్వారా మనం నేర్చుకోవాలి. అందుకని 5 ముఖాలతో యాదర్శికి కనపడగానే ఈయన శివుణ్ణి కూడా ఇక్కడ ఉండాలి అని కోరాడు. శివక్షేత్రంగా కూడా ఇది ప్రసిద్ధి చెందింది, ఋషి ఆరాధన క్షేత్రంగా కూడా ప్రసిద్ధి చెందింది. ఇటువంటి క్షేత్రంలో ఉన్న స్వామికి ముందు మనం నమస్కారం చేసి మనదైన శైలిలో అప్పుడు కథాప్రవేశం చేద్దాం. ఆ రూపం పెటు నచ్చెనా సిరికి, నరసింహస్వామి రూపం చూసినప్పుడల్లా ఆయన దగ్గర మళ్ళీ లక్ష్మీదేవి కూర్చున్నప్పుడల్లా నాకు వచ్చేది ఒకటే అనుమానం. కాస్త వయస్సులో తేడా వచ్చినా, క్రాఫింగ్లో తేడా వచ్చినా, స్త్రీ అందంలో తేడా వచ్చినా, పురుషుడి యొక్క కోణంలో తేడా వచ్చినా, ఏ పౌరుషంలో తేడా వచ్చినా, సంపదల్లో తేడా వచ్చినా నచ్చలేదని చెప్పేస్తున్నారు కదా. అమ్మ నీకు ఈ పెద్ద మనిషి ఎలా నచ్చాడయ్యా అని అడిగాను నేను. నువ్వు లక్ష్మీదేవి కదా, పాలసముద్రంలో పుట్టావు కదా తల్లి, నీకు ఈ సింహంజులతో ఉన్నవాడు ఎలా నచ్చాడమ్మా, మాకు ఆశ్చర్యంగా ఉంది. ఎన్ని వేల ఏళ్లుగా కాపురం చేస్తున్నావు, నోబెల్ శాంతి బహుమతి ఎవరికైనా ఇస్తే లక్ష్మీదేవికి ఇవ్వాలి. ఇక్కడ ఈ రూపం కాదు, వరాహస్వామి రూపంలో ఉన్నప్పుడు కూడా ఆవిడ వదలలేదు, లక్ష్మీ వరాహస్వామి అప్పుడు వదలలేదు. అందుకే లక్ష్మీదేవిని సరస్వతీదేవి కంటే గొప్పగా, గౌరీదేవి కంటే గొప్పగా నిత్యానపాయిని అంటారు. ఆ బిరుదు ఆవిడ ఒక్కతిగా ఉంది. అందుకే నాకు అనిపించింది కవిగా, ఇక్కడ యాదగిరి లక్ష్మీ నరసింహస్వామిని చూడగానే ఆ రూపం పెట్టు నచ్చెనా సిరికి, క్షీరాబ్ది ప్రభూతంగ లక్ష్మీ రాజ్యమునకు అంకమందు నిలిచెన్. ఆ రూపం పెట్టు నచ్చెనా సిరికి, క్షీరాబ్ది ప్రభూతంగ లక్ష్మీ రాజ్యమునకు అంకమందు నిలిచెన్. సింహస్వరూపంబు బేజారెత్తింపగలేదే బాలకుని, సింహస్వరూపంబు బేజారెత్తింపగలేదే బాలకుని. ఆశ్చర్యంబు నీలీలయే, ఆశ్చర్యంబు నీలీలయే, మేరల్లేని కృపాబ్ధి యాదగిరి లక్ష్మీనారసింహ ప్రభో. యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి మేరల్లేని కృపాబ్ధి. భగవంతుడి యొక్క కృప ఎలా ఉంటుందంటే సాగరం అంత ఉంటుంది. సముద్రంలో 4 బిందెలు నీళ్లు పోసినా మట్టం పెరిగేది ఏం లేదు. 4 బిందెలు కాదు, 4 పర్వతం అంత బిందెలు పట్టుకొచ్చి 4 పర్వతాలతో నీళ్లు లాగేసినా పోయేది ఏమీ లేదు. భగవంతుడి దయ కూడా అంతే. ఎన్ని కోట్ల మంది మీద ఎంత దయ చూపించినా ఆయనలో ఇంకా దయ ఉంటూనే ఉంటుంది సాగర రూపంలో. మనం దాన్ని తీసుకోవడంలోనే మన భక్తి, మన శ్రద్ధ అన్నీ ఉంటాయి. అటువంటి మేరల్లేని కృపాబ్ధి
ఎక్కడా చెలియల కట్ట కూడా లేకుండా, నాలుగు వైపులా ఏ గట్టు లేకుండా అనంతమైన దయాసాగరంలా కనిపిస్తూ ఉన్న యాదగిరి లక్ష్మీ నరసింహస్వామికి మన ప్రార్థన ఏమిటంటే, ఆ రూపం పెట్టు నచ్చనా సిరికి, ఆ సింహస్వరూపంలో ఎలా నచ్చాడమ్మా నీకు? పైగా ఆవిడెక్కడ పుట్టింది? క్షీరాబ్ధి ప్రభూత అంగ లక్ష్మీ రాజ్యమునకు. ఆవిడేమో పాలసముద్రంలో పుట్టిందా? ఈయనేమో సింహస్వరూపంతో సగం జంతువు సగం మనిషి. పోని పూర్తి సింహం కూడా కాదు. పూర్తి సింహం అయితే ఆవిడ సింహం రూపం ధరించు. సూర్యుని భార్యల్లో ఛాయాదేవి అని ఉంటుంది, సౌజ్ఞాదేవి అని ఉంటుంది. సౌజ్ఞా ఛాయా పద్మిని ఉషా సమేత శ్రీ సూర్యనారాయణ స్వామిని నమః అంటారు. సౌజ్ఞాదేవి ఆవిడకి సూర్యుడితో కాపురం చేసి విసుగొచ్చింది. ఎందుకు వచ్చింది విసుగు అంటే, ఆ వేడి భరించలేక. ఇన్ని కోట్ల డిగ్రీల వేడి భార్యనైతే మాత్రం ఎంతకాలం భరిస్తారు అని ఆవిడ కోపం వచ్చి పుట్టింటికి వెళ్ళిపోతుంటే సూర్యనారాయణ స్వామికి మళ్ళీ అనుమానం రాకుండా ఏం చేసిందంటే, పుట్టింటికి వెళ్ళిపోయిందని ఆక్షేపిస్తారు, మరి అప్పట్లో పద్ధతి కాదు కదా అలా వెళ్ళడం. అందుకని ఆవిడ ఛాయ, ఆవిడ నీడని అక్కడ పెట్టింది. ఆవిడ ఛాయ రెండో భార్య. అందుకని సూర్యుడికి 4 పెళ్ళిళ్ళు అయ్యాయి అనుకోకండి, ఎవరికి అవ్వమ్మా. దేవతల్లో ఎవరికి 2 పెళ్ళిళ్ళు అవ్వలేదు. ఈ కళ్యాణాలని ఎందుకంటే మన కాలక్షేపానికి. అసలు వాళ్ళకి భార్యలు లేరు. ఆ భార్య భర్త ఇవన్నీ ఐడియలాజికల్ రిలేషన్స్ అంటారు. వాటి వెనకాల ఒక ఐడియా ఉంటుంది. సంజ్ఞ అంటే మేలుకొలుపు, అందరినీ మేలుకొలిపేది సూర్యుడే. ఛాయ అంటే నీడ, సూర్యుడు ఉన్నప్పుడే నీడ ఏర్పడుతుంది, అర్ధరాత్రి నీడలే ఉంటాయి. అందుకని భార్య. పద్మిని, సూర్యకిరణాలు పడగానే వికసిస్తుంది. భర్తను చూడగానే భార్య ముఖం వికసించాలి. ఏడుపు కొట్టు మొహం వచ్చిందంటే అదే లెక్క. ఆదివారం వచ్చిందంటే భార్య ఆనందించాలి. ఆదివారం కూడా ఆఫీస్ ఉంటే బాగుండు అనుకుంటే నమశివాయ, సంబంధాలు సరిగ్గా లేవని అర్థం. ఆదివారం వచ్చింది అమ్మాయ ఇంట్లో ఉంటారు వండుకోవాలి, ఆదివారం కూడా ఆఫీస్ ఎట్టేస్తుంటే గొడవ లేకుండా ఉండేది అనుకుంటే అయిపోయినట్టే ఇంకా. అందుకని పద్మిని, సూర్యకిరణాలు పడగానే పద్మం వికసిస్తుంది. భార్య ముఖం చూడగానే భర్త ముఖం, భర్త ముఖం చూడగానే భార్య ముఖం వికసించాలి, ముడుచుకుపోతే అలాగా. అందుకని పద్మిని ఆయన భార్య అన్నారు. ఉష మంచు, సూర్యకిరణాలు పడగానే కరిగిపోతుంది. భార్య మాట్లాడగానే భర్త, భర్త మాట్లాడగానే భార్య కరిగిపోవాలి, ఐసి కరిగిపోయినట్టే. గడ్డగట్టుకుపోయి కరడలా మాట్లాడకూడదు ఇక్కడ, కరిగిపోవాలి ఆ మాటలకి. భార్య మాటలకు కూడా భర్త మాటలకు కూడా కరగకపోతే ఎవరి మాటలకు కలుగుతాం మనం? ఇవి మన దేవతలు దాంపత్యం ద్వారా ఎలా ఉండాలో మనకి నిరూపించారు. అందుకని పద్మిని ఛాయా ఉష సమేత, పద్మిని సంజ్ఞాఛాయా పద్మిని ఉషా సమేత అన్నారు. అంతేగాని ఈ నలుగురితో ఆయనకి ఎక్కడో కళ్యాణ మండపంలో క్యాటరింగ్ పెట్టి పెళ్లి చేశారు అనుకోకండి. పురాణ కథలకు అది కాదు చెప్పవలసిన అర్థం, దాని వెనకాల ఉండే వైజ్ఞానికత. పైగా సూర్యనారాయణమూర్తి అంటారు, మీరు గమనించండి. సూర్యుడు అంటే సైన్సు, నారాయణమూర్తి అంటే మతం. సైన్సు మతం రెండు ఒక్కటే. దయచేసి సైన్స్ భగవంతుడికి వ్యతిరేకం అనుకోవద్దు. భగవంతుడికి సైన్స్ ఎప్పుడూ వ్యతిరేకం కాదు. సైంటిఫిక్గానే శాస్త్రీయంగానే లక్ష్మీ నరసింహస్వామి స్వరూపాన్ని రుజువు చేసుకుంటాం మనం, అనుమానం ఏమీ లేదు ఇక్కడ. శాస్త్రీయంగానే రుజువు చేసుకుంటాం. భగవంతుడు ఉన్నాడు, మనల్ని కాపాడతాడనే విషయాన్ని సైంటిఫిక్గా రుజువు చేసుకుంటాం. ఏమి దీని ఏదో గుడ్డి నమ్మకం, ఒక నమ్మకం కింద నువ్వు నమ్మిన నమ్మకమైన అది సత్యం. అది నువ్వు నమ్మావు కాబట్టి సూర్యుడు ఉదయించట్లేదు ఇక్కడ. భగవంతుడు ఉండడం, మనల్ని కాపాడడం అంతే సత్యం. సూర్యుడు ఉదయించడం ఎంత సత్యమో అంతే సత్యం, అందులో ఏమి తేడా ఉండదు. మనకు వచ్చే చరిత్ర పద్యాలు కావ్యాలన్నీ అలాంటివే వస్తాయి. అంచేత సూర్యనారాయణమూర్తి అంటే ఏమిటి? సూర్యుడు అంటే ఒట్టి గోళం, అందులో నారాయణుడు ఉన్నాడు. జయస్సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్టక. సూర్యమండలం మధ్యలో ఉన్న నారాయణమూర్తిని సేవించమన్నారు, సూర్యుడిని కాదు సేవించాల్సింది. నారాయణమూర్తి లేకపోతే అక్కడ కాంతి లేదు, అక్కడ ఆ కాంతికి మూలం ఆయన. అందుకని ప్రతి తేజస్సులోనూ ప్రతి వస్తువులోనూ భగవత్ తేజస్సు ఉండబట్టే అవి వెలుగుతున్నాయి. మనమేనా అంతే, సూర్యుల్లో ఏదుందో మనలోనూ అదే ఉంది. వేదం చెప్పిన మాట సయశ్చాయం పురుషే యశ్చాసావాదిత్యే సయశ్చాయం పురుషే యశ్చాసావాదిత్యే. ఈ జీవుల్లో ఏది ఉందో అదే ఆదిత్యుల్లో కూడా ఉందయ్యా. ఇదే అద్వైత భావన. సయశ్చాయం పురుషే యశ్చాసావాదిత్యే అస్మాల్లోకాత్ ప్రేత్య అని ఇంకా వరుసగా చెబుతారు ఇక్కడ. ఒక్కొక్క లోకానికి ఎలా పెడతారో అనేది. అన్నమయ చక్రం, మనోమయ చక్రం, ప్రాణమయ చక్రం ఇవన్నీ దాటుకుంటూ ఎలా పెడతారని చెబుతారు. అయితే ఆదిత్యంలో ఏ తేజస్సు ఉందో మనలోనూ అదే ఉంది. ఆ రూపం నీకెలా నచ్చిందమ్మా అంటే, ఎలా ఉన్నా కూడా భర్తని విడిచిపెట్టకూడదు అనేటువంటి గౌరవ భావంతో ఉంది ఆవిడ. అందుకని ఉంది. లేకపోతే పాలసముద్రంలో పుట్టినటువంటి అంత అందమైన తల్లికి జంతుస్వరూపం నచ్చడం ఏమిటి? పైగా సగం జంతువు సగం పురుషుడు. సూర్యనారాయణమూర్తి విషయంలో ఏమిటంటే, సౌజ్ఞాదేవి వెళ్ళిపోయాక ఆవిడ గుర్రం రూపం ధరించింది.
తర్వాత కొంతకాలానికి ఈయన ఛాయ ఉంటే పాపం ఛాయ సంజ్ఞ అనుకున్నాడు అదే రూపంతో. శనీశ్వరుడు ఛాయకు పుట్టాడు. ఈ యముడు యమునా నది ఇద్దరూ సంజ్ఞాదేవికి జన్మించారు. ఈ ఛాయాదేవి సవత్తల్లి కదా మరి, అందుకని ఈవిడ ఏం చేసిందంటే వాళ్ళ విషయంలో కొంచెం తేడాగా ప్రవర్తించింది. అందుకని అప్పుడు యముడు తట్టుకోలేక ఆ ఛాయని ఒక తాపు తన్నాడు ఇలాగ. అందుకే ఆశ్చర్యకరం మన పురాణాల్లో ఉంటుంది, ఆవిడ శపించింది ఆ కాలు తెగిపోవాలి, నేనంతా సమానంగానే చూస్తున్నా, నువ్వు అపార్థం చేసుకున్నావు నన్ను, నీకు పాదం ఉండదు అంది. యమధర్మరాజుకు ఒక పాదం ఉండదు, ఒక పాదమే ఉంటుంది. మహానుభావుడు ధర్మవరం రామకృష్ణమాచార్యులు గారు ఎంత గొప్ప నటుడు. ధర్మవరం రామకృష్ణమాచార్యులు గారు ఆయన సతీ సావిత్రి నాటకంలో యముడు పాత్ర వేశాడు. కాలు కనపడకుండా నల్ల రంగు పూసుకుని వచ్చేవాడు. అంతటి గొప్పవాడు నటులు ఉన్నారు మనకి, శాస్త్రం తెలిసి. అదేమిటండి ఎడమ కాలుకు నల్ల రంగు పూశారంటే పురాణాలు చదువుకో యముడికో కాలు లేదని చెప్పేవాడు. అంతేకాదు ఆయన తెల్లటి బట్టలు వేసుకుని సర్వాభరణాలు ధరించి వచ్చేవాడు. దున్నపోతు మీద వచ్చేవాడు కాదు, వేదిక మీదకి వస్తే ఇబ్బంది కూడా, కానీ వచ్చేవాడు కాదు. తెల్ల బట్టలు వేసుకుని సర్వాభరణాలతో ఇంద్రుల్లో వచ్చేవాడు. అలా ఎలా ఉంటాడంటే యముడు పుణ్యాత్ములకి ఇలాగే కనపడతాడు, పాపాత్ములకి నల్లగా దున్నపోతు మీద కనపడతాడు. నువ్వు పాపాత్ముడువా పుణ్యాత్ముడువా అనేవాడు. తాను పాపాత్ముడిని ఎవడు ఒప్పుకుంటాడు? ఒప్పుకుంటే ప్రపంచం ఇలా ఎందుకు కూడా, అబ్బాయి నేను సరిగ్గా చూడలేదంటే మీరు బాగానే ఉన్నారన్న. ఎందుకంటే వీడు సరిగ్గా గరుడ పురాణంలో ఉన్న విషయం ఉండి యముడు అందరికీ దున్నపోతు మీద ఉండి నల్లగా భయంకరంగా కనపడ్డమ్మా, పాపాత్ములకే అలా కనపడతాడు. పుణ్యాత్ముల కాళ్ళు కడుగుతాడని ఉంది గరుడ పురాణంలో. యముడు స్వయంగా వచ్చారా మీరు రండి తప్పకుండా మీ కాళ్ళు కడుగడానికి నేను సిద్ధంగా ఉన్నా అని యముడు భార్య ఇద్దరు వచ్చి కాళ్ళు కడుగుతారు పుణ్యాత్ములకి. శుభ్రంగా తెల్లటి బట్టలు ఆభరణాలతో కనపడతాడు అక్కడ. ఎవరికి దున్నపోతు మీద ఎక్కి కొమ్ములతో భయంకరంగా ఉంటాడు అంటే పాపాత్ముడికి. మరి వాడికి అలా ఉండకపోతే భయం ఎలాగా? అందరికీ సమానమైన అవకాశాలు ఇస్తారేంటి భూలోకంలో ఇచ్చినట్టు? వాడు పాపాలు ఏమీ పట్టించుకోకుండా, నేరాలు పట్టించుకోకుండా శుభ్రంగా నాయకత్వ పదవులు ఇచ్చేస్తుంటే ఎలా ఉన్నారో చూస్తూనే ఉన్నాం ఇక్కడ. అందుకని అలాంటివి గరుడ పురాణంలో యమధర్మరాజు రాజ్యంలో ఉండవు. పాపే పుణ్యుడు పుణ్యుడే. అసలు దర్శనంలోనే తేడా ఉంటుంది. నీకు ఎలా కనపడను నేను? నీ అసలు పాపాలనే చేసి నీకెందుకు కనపడతాను? ఇలాగే కనపడతాను. అంటే వాడి పాపమే ఎదుటివాడి రూపంలో వాడిని భయపడుతుంది. అలాగా ఈ గుర్రం రూపం ధరిస్తే సూర్యుడు కూడా గుర్రం రూపం ధరించాడు. మరి గుర్రంతో క్రీడించాలంటే గుర్రమేమి ఉండాలి కదా. అలాగ ఈయన సింహరూపం ధరిస్తే, లక్ష్మీదేవి కూడా సింహరూపం ధరిస్తే వేరే విషయం, ఆ అవకాశం లేదు. సగం మనిషి సగం జంతువు ఈయన. అయినా సరే ఆవిడ ఆయన వదిలిపెట్టకుండా ఉంది. పాలసముద్రంలో పుట్టిన ఆవిడ, క్షీర రత్నాకర రాజకుమార్తె, సర్వాభరణాలతో పుట్టింది ఆవిడ. తతఃసౌదామిన్యా అని వ్యాసుడు వర్ణిస్తాడు ఖచ్చితంగా భాగవతంలో. లక్ష్మీదేవి తతశ్చావిరభూత్ లక్ష్మీ శ్రీరమా భగవత్పర, తతశ్చావిరభూత్ లక్ష్మీ శ్రీరమా భగవత్పర, రంజయంతి దిశః కాంత్యా దంత్రంజయంతి దిశః కాంత్యా సౌదామినీవసా అంటాడు. లక్ష్మీదేవి ఎలా ఆవిర్భవించింది అంటే దిశలన్నింటినీ తన కాంతులతో వెలిగింపజేస్తూ భగవంతుడి కోసం పుట్టింది. ఒక పెళ్ళే చేసుకోలేక నేను మానేసి బ్రహ్మచారిగా ఉన్నాను కదా, 16,000 మందితో ఈయన ఎలా పడుతున్నాడు? తిరుగుతాడు. 16,000 రూపాయల్లో ఉంటాడు కృష్ణుడు. ఓ చోట బాకీ వసూలు చేసుకుంటూ ఉంటాడు, ఓ చోట బాకీ ఇవ్వలేని ఏమనకాని బతిమాలుతూ ఉంటాడు, ఓ చోట పిల్లాడికి ఎక్కాలు చెబుతూ ఉంటాడు, ఇంకో చోట ఏమో మా పిల్లాడు ఫస్ట్ ర్యాంకు అని తీసుకుని సంతోషిస్తూ ఉంటాడు, ఓ చోట భార్యకి సేవ చేస్తూ ఉంటాడు అనారోగ్యంతో ఉంటే, ఇంకో చోట భార్య చేత సేవ చేయించుకుంటాడు, ఓ చోట భార్యతో గొడవ పడుతూ ఉంటాడు, ఇంకో చోట భార్యను బతిమాలుతూ ఉంటాడు, రకరకాల. ఓ చోట బలరాముడితో కూర్చుని వేదశాస్త్రాల చర్చ చేస్తాడు. ఇలా 16,000 రూపాయల్లో నారదుడు చూసినటువంటి విషయాలని వ్యాసుడు 14 శ్లోకాల్లో వర్ణించాడండి. ఆ లెక్క ఏమిటి? 14 లోకాల్లో ఎక్కడ ఎవరు ఏ గృహస్థు ఏ పని చేసినా అవి శ్రీమన్నారాయణమూర్తి చేసినవే అని గమనించండి. దీని రహస్యం ఇదే. ఇది పురాణాల నుంచి మనం గ్రహించాలి. ఊరికి పారాయణ చేసుకుని, బొట్లెట్టేసుకుని, తీర్థాలు తీసేసుకుని, ప్రసాదాలు తీసుకుని నేను 10 రోజుల్లో ముగించా, 20 రోజుల్లో ముగించా, బోడి జీవితం కూడా 50 ఏళ్లలో ముగుస్తుంది. ఏమిటి ముగించి చేసేది? ఇక్కడ ముగించడం కాదు ముఖ్యం, దాని రహస్యం తెలుసుకోవాలి. 14 శ్లోకాలు ఎందుకు లెక్క? అతల వితల సుతల తలాతల మహాతల రసాతల పాతాళాది అధోలోకాలు, భూలోక భువర్లోక సువర్లోక మహాలోక జనలోక తపోలోక సత్యలోకాది ఊర్ధ్వలోకాలు కలిపితే 14. 14 లోకాల్లో ఎవ్వరు ఏ పని చేసినా అది శ్రీకృష్ణుడు చేస్తున్నట్టే లెక్క. లేదా బాకీ వసూలు చేసుకోవడం ఏమిటి, బాకీ చేయమని బాధపడడం ఏమిటి, భార్యకి సేవ చేయడం ఏమిటి, భార్య చేత చేయించుకోవడం ఏమిటి, ఓ చోక వేదశాస్త్ర చర్చ ఏమిటి, ఓ పక్క వడ్డీ లెక్కలు తప్పు కట్టాడని ఉన్న జుట్టట్టుకున్నట్ట. అంటే వడ్డీ లెక్కల కోసం తప్పు కట్టాడని చుట్టట్టుకునేవాడు కూడా భగవత్ స్వరూపమే.
14 లోకాల్లో ఎవరు ఏ పని చేసినా భగవంతుడు చేస్తున్నట్టే లెక్క అనే విషయం చెప్పడం కోసం 14 శ్లోకాలు లెక్క తీసుకున్నాడు వ్యాసుడు. ఇంత పక్కాగా ఉంటుంది. అందుకని ఆయన అష్టలక్ష్మి శ్లోకాన్ని సరిగ్గా అష్టమస్కంధంలో అష్టమాధ్యాయంలో అష్టమ శ్లోకంగా బిగించాడు దాన్ని స్క్రూ పెట్టి. ఈవిడ అష్టలక్ష్మి అబ్బాయి, గజలక్ష్మి, వీరలక్ష్మి, విజయలక్ష్మి, సంతానలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి చూసుకోండి. అది ఇది మనం గ్రహించాలి. అంత లక్ష్మీదేవి పాలసముద్రంలో పుట్టినవాడు గమనింతురుగాక, ముద్దొచ్చినప్పుడే చంకెక్కమన్నారు. 10 మంది ఉండగా మంచి మాటలు చెప్పాలి. లక్ష్మీదేవి పాలసముద్రంలో పుట్టిందంటే అర్థం అండి, మనం సంపాదించే ప్రతి రూపాయి పాలసముద్రంలో పుట్టాలి, పాపాల సముద్రంలో పుట్టకూడదండి. దయచేసి గమనించండి, దయచేసి గమనించండి. మన అజ్ఞానం ఎలా ఉంటుందంటే, లక్ష్మీదేవి పాల సముద్రంలో పుట్టింది, ఆవిడకి పాలంటే ఇష్టం, 100 బిందెల పాలు పట్టుకొచ్చి లక్ష్మీదేవి మీద పోసేస్తాడు. ఆవిడ చిక్కకెత్తిపోతుంది చీమలు పట్టేసి. మనం చేసే పిచ్చి పనులు అవే. క్షీరాభిషేకం ఈ మధ్య దేవుళ్ళకు కాదు, నాయకులకు కూడా మొదలెట్టారు, విగ్రహాలకు కూడా మొదలెట్టేశారు. ఒట్టి ఫ్లెక్సీలకు కూడా పాలాభిషేకాలు. ఓవర్ యాక్షన్ అంటే ఇదే. పాలు బారబోస్తున్నారు. ఈ నాయకుల ఫోటోలకి ఫ్లెక్సీలకి చేసే పాలాభిషేకాలన్నీ అసలు పాలాభిషేకం ఆ మాట ఒకటి తప్పు, క్షీరాభిషేకం అనాలి. చేసి పట్టుకెళ్ళి సాంఘిక సంక్షేమ హాస్టల్లో పాలు పిల్లలకు పోయండి, చాలా పుణ్యం వస్తుందండి, చాలా పుణ్యం వస్తుంది. లక్ష్మీదేవి పాల సముద్రంలో పుట్టిందంటే ఆవిడకి పాలు ఇష్టం అని మాట్లాడొద్దండి. మనం సంపాదించే ప్రతి రూపాయి, లక్ష్మి అంటే డబ్బు కదండి, అది పాల సముద్రంలాగా స్వచ్ఛంగా ఉండాలి. దానికి నల్లని మరకలు అంటద్దు, పాపాల సముద్రంలో పుట్టద్దు. ప్రతి రూపాయి, 1 రూపాయి మన చేతిలో ఎవరన్నా పెట్టారంటే ఇది ఎలా వచ్చింది, దీనికి సరిపడా నేను కష్టపడ్డానా లేదా అని ఆలోచించాలి. దీనికి సరిపడా నేను కష్టపడ్డానా లేదా అని ఆలోచించాలి. అప్పుడే బాగుంటుంది. ఒకానొక పీఠంలో, ఒకానొక అమ్మవారి ఆలయంలో నేను 10 నిమిషాలు మాట్లాడితే భగవత్ సాక్షిగా చెబుతున్నా, ఆ పీఠాధిపతికి నా యందు ఉండే గౌరవం వల్ల 6 లక్షల రూపాయలు ఇచ్చాడు ఆయన. 6 లక్షలు అర్హతను బట్టే ఇవ్వాలి, తగినంతే ఇవ్వాలి. దానికంటే 10 రూపాయలు ఎక్కువ ఇస్తే పర్వాలా, 10 లక్షలు ఎక్కువ ఇవ్వకూడదు. అప్పుడు మనం ఆలోచించుకోవాలి. పుచ్చుకున్నవాడు కూడా నిజమే, నేను 10,000 పుచ్చుకున్నా, 10,000కి సరిపడే కష్టం నేను పడ్డానా, మంచిది పుచ్చుకో. అది లక్ష్మీదేవి. ఎంత ఇచ్చినా పర్వాలేదని పుచ్చుకున్నాం అనుకో, లక్ష్మీదేవి ఉండదండి. ఆవిడ చెల్లెలోకి ఆవిడ ఉంది, చిన్నమ్మ, పెద్దమ్మ. ఆ చెల్లెలు కదా, అక్కే దరిద్రదేవత. ఆవిడ వచ్చి కూర్చుంటుంది ఇంట్లో ముందు. లక్ష్మీదేవి కంటే ముందు పుట్టింది ఆవిడ, పెద్దమ్మ అంటారు. అందుకే పెద్దమ్మని ఎత్తిమీ కూర్చుంది, అందుకే 10 ఎకరాల మెహేడంట. ఈవిడ చిన్నమ్మ. చిన్నమ్మను మనం సరిగ్గా గౌరవించకపోతే ఆవిడ పెద్దమ్మకి ఫోన్ చేస్తుంది, అక్క వీడి సంగతి చూసుకోవాలి. ఆ అక్క వచ్చి కూర్చుంటుంది ఇంట్లో. ఇక్కడ ఇంకా కుక్క బతుకు అవుతుంది. అంచేత సంపాదన విషయంలో ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. భగవత్ సన్నిధిలో మనం నేర్చుకోవలసిన విషయం. అంతేకాదు, నరసింహస్వామి విషయంలో ఇంకో ఆశ్చర్యం ఏంటంటే, సింహస్వరూపంబు బేజారెత్తింపగలేదే బాలకుని. ప్రహ్లాదుడికి నరసింహస్వామి దర్శనం ఇచ్చాడు కదండి. హిరణ్యకశిపుని చంపింది ఆయన అవతారంతోనే కదా. ఆ కథ వింటే మనకి ఏం ఆశ్చర్యం అవుతుందంటే, ప్రహ్లాదుడి వయస్సు ఎంత? 8 ఏళ్ళు. 8 ఏళ్ల పిల్లాడికి ఇలాగ వ్యాఘ్రస్వరూపంగా, అలా సింహస్వరూపంగా కనబడుతుంటే భయం ఏదండి? భగవంతుడికి ఆలోచన ఉండద్దా? కాస్త మృదువుగా ఉండేలా, పిల్లాడికి నచ్చేలాగా, ఆయన చదువుకునే పుస్తకంలో ఉండే బొమ్మల్లాగా అందంగా కనపడాలి. కానీ ఇలా కనపడితే ఎలాగా? సింహస్వరూపం బేజారెత్తింపగలేదే బాలకుని అని నాకు అనుమానం. దానికి సమాధానం ఏమిటి అంటే, అది ప్రహ్లాదుడు కోరిన రూపం కాదు. ప్రహ్లాదుడు అసలు ప్రత్యక్షమని కోరలేదు. ఎందుకంటే ఆయన ఏమనుకున్నాడు, ఇందుగలడందు లేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందేగలడు దానవాగ్రణి వింటే. అంతటా సర్వాత్ముడుగా, సర్వాంతర్యామిగా భగవంతుడిని చూడగలిగిన ప్రహ్లాదుడు ప్రత్యక్షం కావాలని కోరుకోలేదండి. ప్రత్యక్షం అవుతున్న ప్రపంచం అంతా భగవంతుడే అనుకున్నాడు. ఇంక వేరే ప్రత్యక్షం ఏమిటి? వేరే ప్రత్యక్షం ఏమిటి? భగవంతుడు అంటే ఎలా ఉంటాడండి? రమణ మహర్షిని అడిగారట, భగవంతుడు ఎలా కనపడతాడంటే, భగవంతుడు మొత్తం ప్రపంచం కనపడుతున్నదంతా భగవంతుడే. అంటే నువ్వు భగవంతుడు కాదు అనుకుంటున్నావు అంటే, భగవంతుడు అంటే ఏమిటో నీకు తెలియదు, నీకు కనపడినా ఉపయోగం లేదు అన్నాడు. ముందు ఎవరి గురించి అయినా మనం వెతికేటప్పుడు వారి ఫోటో ఉండాలి కదా మన దగ్గర. వారు ఎలా ఉంటారో తెలిస్తే వారి గురించి వెతకాలి. కానీ వారికి పుట్టుమచ్చలు కూడా మనకి తెలియకుండా వెతకడానికి పోతే ఏం వెతుకుతావు? వాడే నీకు కంటపడతాడు, పలకరించి పోతాడు. అందుకే ముందు లక్షణాలు తెలియాలి కదా, వీడు ఎలా ఉంటాడంటే ఆ లక్షణాల ప్రకారం వెతుకుతావు.
అందుకే లక్షణాలు తెలియాలి కదా. అంటే భగవంతుడు వెతకాలని భగవంతుడు లక్షణాలు తెలియాలి కదా. భగవంతుడు లక్షణం ఏమిటి? స పశ్చాత్ స పురస్తాత్ చే ఊర్ధ్వస్తాత్ స ఊర్ధ్వస్తాత్ సేవాధస్తాత్ స దక్షిణత సయేవోత్తరత సయేవేదగం సర్వం. ఇది భగవంతుడు లక్షణం. వెనక ఉన్నది ఆయనే, ముందు ఉన్నది ఆయనే, పైన ఉన్నది ఆయనే, కింద ఉన్నది ఆయనే, నీకు కుడివైపునున్నది ఆయనే, ఎడంవైపునున్నది ఆయనే. సర్వం కల్విదం బ్రహ్మ. ఇది గమనిస్తే నువ్వు ప్రత్యక్షం కావాలని ఎందుకు కోరతావా? ఉన్నదంతా అదే అంటుంటే. అందుకని ప్రహ్లాదుడు కోరలేదు. మరి ఈ రూపం ఏమిటి? హిరణ్యకశ్యపుడు కోరిన రూపం చూస్తాం మనం. వాడి తపస్సు గురించి చెప్పుకుంటాం ఈవేళ. వాడు ఏ రూపం కోరాడో చూస్తాం. వాడు కోరిన వరాలన్నీ కంప్యూటర్కి ఫీడ్ చేస్తే అక్కడ నరసింహస్వామి డిజైన్ వచ్చింది. అందుకని ఆ రూపం ఎత్తాడు. అక్కడ ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కదా, కృత్రిమ మేధ బాగా ఉంది కదా. ఆ కాలం నుంచి ఉంది, బాగాను ఆ కాలం నుంచి ఉంది. ఆ కాలంలోనే కృత్రిమ మీద బ్రహ్మాండంగా ఉంది అనడానికి ఉదాహరణ చెబుతున్నానండి, గమనించండి. నిన్న పత్రికలో వచ్చింది ఒక వార్త. అది చూశాక నాకు అనిపించింది, వ్యాసుడెంత మహానుభావుడు రాని. సర్వయంత్రాత్మిక, సర్వతంత్రాత్మిక, సర్వమంత్రాత్మిక. ఇది యంత్రశక్తి. వ్యాసుడు ఇదే దృశ్యాన్ని సరిగ్గా భారతం అయిపోయాక స్త్రీ పర్వం తర్వాత గాంధారి, కుంతి మొదలైన వాళ్ళు ఆ పుత్రశోకానికి తట్టుకోలేక మాకు వాళ్ళని చూడాలనుంది, మాకు వాళ్ళని చూడాలనుంది, 100 మంది కుమారుల్ని చంపేశారు, ఒక్కడినైనా చూపించరా అని గాంధారి అంటే, గాంధారి ఆయనకి కోడలు కదా మరి. అందుకని వ్యాస మహర్షికి ఆవిడ మీద ప్రేమ కలిగి, కోడలా నీకోసం వాళ్ళందరినీ పిలిపిస్తాను, ఏం చేస్తావో చేసుకో అని చెప్పి కుంతిని కూడా అడిగాడు, నీకెవరినైనా చూడాలనుందా అంటే, నాకెవరిని చూడాలని ఉంటుందయ్యా, నా వల్ల ఏ బిడ్డ జీవితం నాశనం అయిపోయిందో ఆ బిడ్డను చూడాలనుంది, నాకు కర్ణుడిని చూపించమని అడిగింది మహాసాధ్వి కుంతి. తప్పకుండానమ్మా నీకు కర్ణుడు కనపడతాడు. అర్జునుడిని అడిగితే నాకు అభిమన్యుడు ప్రాణం, అభిమన్యుడిని చూడాలనుంది అన్నాడు. ఇలా ఎవరి కోరికలు వారు చెబితే వ్యాస మహర్షి తన అపూర్వమైనటువంటి మహామంత్రశక్తి ఉపయోగించి పోయిన వాళ్ళందరినీ అక్కడికి తీసుకొచ్చి వీళ్ళతో మాట్లాడేలా చేశాడు. దట్ వాజ్ కాల్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అది భారతీయుల